అఖిల భారత యాదవ్ మహాసంఘం జిల్లా అధ్యక్షుడిగా పెయ్యల పవన్ కుమార్ యాదవ్ గారిని అఖిల భారత యాదవ్ మహాసంఘం జాతీయ అధ్యక్షులైనటువంటి బుసగాని లక్ష్మయ్య యాదవ్ గారి చేతుల మీదుగా వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి జిల్లాలో అందరి యాదవులందరిని కూడా కలుపుకొని పోయే విధంగా ముందుకొచ్చి పనిచేసే విధంగా ఆయన ఉంటాననే నినాదంతో ఈరోజు ముందుకు రావడం జరిగింది. కాబట్టి మనకి ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలైనా కూడా ఈ రోజుకి మనకి ఏ హక్కులను కూడా సాధించుకోలేకపోతున్నాం. చూస్తూనే ఉన్నారు ప్రజలందరూ కూడా. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వారి వారి ప్రయోజనాల కోసమే బీసీలు కానీ యాదవులను కానీ అందరినీ కూడా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలను కూడా వాడుకుంటున్నారు. ఈ రోజుకి మేము ఏ హక్కులను కూడా ఏ రిజర్వేషన్ కూడా నోచుకోలేకపోతున్నామంటే యాదవుల్లో ఐక్యత లేకుండా పోవడమే ఒకటే అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి యాదవ కులంలో పుట్టిన యాదవ బిడ్డ కూడా ముందుకొచ్చి అందరికీ న్యాయం జరిగే విధంగా, అదేవిధంగా పవన్ కుమార్కి కూడా సపోర్ట్ చేసే విధంగా, పవన్ కుమార్ కూడా అదేవిధంగా అందరిని కలుపుకొని పోయే విధంగా ఉంటే మనందరం కూడా మన హక్కుల్ని మనం సాధించుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఇంకా కూడా మనకి రిజర్వేషన్ వచ్చినా కూడా 27% రిజర్వేషన్ అన్నారు. ఆ 27% రిజర్వేషన్లో కూడా 5% బీసీఈకి ఈరోజు ముస్లిం మైనార్టీలకి తీసేస్తున్నారు. కాబట్టి మనకి 22 రిజర్వేషన్లో మనం ఏమీ సాధించుకోలేకపోతున్నాము. ముందు మనకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తే బాగుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.